హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనకు కావాల్సిన ఎన్విరాన్మెంట్ అంటే జెంకిన్స్, డాకర్, మెవిన్ వీటిని ఎలా సెటప్ చేసుకోవచ్చు అన్నది ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. ఓకే. సో, ఈ ఎన్విరాన్మెంట్‌ని మనం ఎక్కడ సెటప్ చేస్తున్నామంటే ఏడబ్ల్యూఎస్‌లో మనం సెటప్ చేస్తున్నాం. దానికి నేనైతే ఫస్ట్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్‌లోకి లాగిన్ అయ్యాను. ఇక్కడ నేను ఒక ఇన్‌స్టెన్స్‌ని క్రియేట్ చేస్తున్నాను. లాంచ్ ఇన్‌స్టెన్స్. దీని నేమ్ వచ్చేసి జెంకిన్స్, డాకర్, మెవిన్ వేసాను. ఓకే. ఆపరేటింగ్ సిస్టమ్ ఉబుంటూ సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ లాగిన్ కీ పేర్ ఆల్రెడీ నా దగ్గర ఈ సింపుల్ మెవిన్ అని కీ పేర్ ఉంది. సో, అది సెలెక్ట్ చేసేసి నెక్స్ట్ యాస్ ఇట్ ఈస్ అన్ని డిఫాల్ట్ ఇచ్చేసి ఓకే. బిఫోర్ దట్ వన్ ఇక్కడ మనకి ఇన్‌స్టెన్స్ టైప్ ఉంది కదా! ఇది వచ్చేసి టీ2 మైక్రో అనేది ఫ్రీ టైర్ ఎలిజిబుల్‌లో ఉంటుంది. కాకపోతే నేను పర్ఫార్మెన్స్ కోసం నేనేం చేస్తున్నానంటే దీన్ని కాస్త టీ2 మీడియం సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే. మిగతాటివన్నీ యాస్ ఇట్ ఈస్ డిఫాల్ట్‌గా ఉంచేసి లాంచ్ ఇన్‌స్టెన్స్. ఓకే. ఇన్‌స్టెన్స్ అంతా లాంచ్ అయిపోయింది. ఇక్కడికెళ్ళామంటే మనం ఈ ఇన్‌స్టెన్స్‌ని చూడొచ్చు. ఓకే. ఈ ఇన్‌స్టెన్స్ కనెక్ట్, కనెక్ట్. ఓకే. సో, ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే జెంకిన్స్ ఇన్‌స్టాల్ చేయడం మన ప్రైమరీ టార్గెట్ ఇక్కడ. కాకపోతే ఈ జెంకిన్స్‌ని ఏ విధంగా నేను ఇక్కడ ఇన్‌స్టాల్ చేయాలనుకున్నానంటే దీన్నొచ్చేసి డాకర్ కంటైనర్‌గా ఇన్‌స్టాల్ చేయాలనుకున్నాను. సో, ఫస్ట్ దానికోసం మనం ఏం చేయాలంటే డాకర్‌ని ఇన్‌స్టాల్ చేయాల్సుంటది. సో, డాకర్ ఇన్‌స్టాల్ ఆన్ ఉబుంటూ. యాహ్! ఫస్ట్ మనం ఇక్కడ అఫీషియల్ డాక్యుమెంట్ పేజ్ ఉంది డాకర్‌ది. సో, అక్కడికెళ్ళామంటే స్ట్రెయిట్ ఫార్వర్డ్ అన్ని స్టెప్స్ కాపీ పేస్ట్. ఓకే. అండ్ సెకండ్ ఇన్‌స్టాల్ ద డాకర్ డిపెండెన్సీస్. కాపీ, కాపీ, పేస్ట్. యెస్. యాహ్! మనకైతే డాకర్ ఇన్‌స్టాల్ అయిపోయింది. చూసుకోవచ్చు మనం. డాకర్ వెర్షన్ డాకర్ 27.3.1 అన్న వెర్షన్‌తో డాకర్ ఇన్‌స్టాల్ అయింది. సో, ఇప్పుడు మన స్టెప్ ఏంటంటే మనం దీంట్లో జెంకిన్స్‌ని ఇన్‌స్టాల్ చేయాలి. ఓకే. సో, దానికంటే ముందు మనం ఏం చేద్దామంటే ఇక్కడ గాన మనం డాకర్ కమాండ్ అంటే ఒక కంటైనర్‌ని క్రియేట్ చేయాలనుకున్నప్పుడు ప్రతిసారి మనం సుడో ఇవ్వాల్సుంటది. అదర్‌వైస్ మనకి పర్మిషన్ ఎర్రర్ వస్తుంది. అది చూద్దాం అదనే ఎట్లాగని చెప్పనేసి ఇక్కడ ఇచ్చారు గదా! ఇక్కడ సుడో రన్ హలో వరల్డ్. సో, ఇప్పుడు ఈ కంటైనర్‌ని ఏదైనా కంటైనర్‌ని మనం క్రియేట్ చేయాలంటే డెఫినిట్‌గా అది సుడోతోనే రన్ చేయాలి. ఒకవేళ ఇన్ కేస్ సుడో లేకుండా రన్ చేస్తే మనకేమవుతుందంటే ఇట్లాగా ఆహ్, వార్ రన్ డాకర్ సాక్ దీనికి పర్మిషన్ లేదని చెప్పనేసి పర్మిషన్ డినైడ్ ఎర్రర్ అయితే వస్తుంది. సో, దానికోసం మనం ఏం చేస్తామంటే ఇక్కడ మన యూజర్ ఉంది గదా! ఈ యూజర్‌ని ఈ డాకర్ గ్రూప్‌లోకైతే ఫస్ట్ మనం యాడ్ చేద్దాం. ఓకే. కమాండ్ వచ్చేసి సుడో యూజర్ మోడ్ -ag డాకర్ కాపీ, పేస్ట్. ఇక్కడొచ్చేసి ఆహ్, యూజర్ వచ్చేసి ఎవరు? ఉబుంటూ రైట్? యాహ్! ఇప్పుడు మనం డాకర్‌ని దీని గన ఇచ్చేసి పైన ఇక్కడ డాకర్ రన్ హలో వరల్డ్ అని చెప్పనేసి రన్ చేస్తే మనకి సేమ్ ఎర్రర్. ఎందుకంటే మనం వచ్చేసి గ్రూప్‌లోకి యూజర్‌ని గ్రూప్‌లోకి యాడ్ చేసాం. కానీ ఇది రిఫ్లెక్ట్ అవ్వడం మళ్ళా మనకి సేమ్ ఎర్రర్ ఎందుకొస్తుందంటే ఈ కాన్ఫిగరేషన్ రిఫ్లెక్ట్ అవ్వడానికి మనకి యూజర్‌ని అగైన్ లాగిన్ అయ్యాల్సి ఉంటుంది. సో, నేనేం చేస్తానంటే లాగిన్ అయ్యేకంటే సింపుల్‌గా ఈ పేజ్‌ని రిఫ్రెష్ చేస్తాను. ఓకే. డాకర్ కంటైనర్ ఎల్ఎస్ సారీ డాకర్ రన్ హలో వరల్డ్. చూడొచ్చు మనకి ఇప్పుడు ఈ కంటైనర్ అనేది క్రియేట్ అవుతుంది.
ఓకే. డాకర్ అయితే మనకి సక్సెస్‌ఫుల్‌గా ఇన్‌స్టాల్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ జెంకిన్స్‌ని దీంట్లోకి ఇన్‌స్టాల్ చేద్దాం. ఓకే. ఆహ్, జెంకిన్స్ డాకర్ కంటైనర్ యాహ్! అఫీషియల్ ఇమేజ్. ఓకే. మనం జెంకిన్స్‌ని యాహ్! ఈ విధంగా అయితే మనం చేయొచ్చు. ఇక్కడొచ్చేసి మనకి 2 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్‌దొచ్చేసి మనకి డాకర్ అంటే వాల్యూమ్ మౌంట్ లేకుండా జస్ట్ మనం ఒక జెంకిన్స్ కంటైనర్‌ని రన్ చేస్తాం. అంటే ఏమవుతుందంటే ఇక్కడ ఇది రన్ చేసినప్పుడు మనకి మనం ఏదన్నా డేటా ఉంటది గదా! జెంకిన్స్ మళ్ళా రీస్టార్ట్ చేసినప్పుడు ఆ డేటా అనేది మనకి మళ్ళా పర్సిస్ట్ అయ్యుండదు. సో అంటే జస్ట్ వన్ టైమ్ పర్పస్‌కైతే ఇది. ఇక్కడ ఇది ఉంది కదా! -p 8000, 8000 -v అని చెప్పనేసి. దీని ద్వారా ఏమవుతుందంటే మనకొచ్చేసి వాల్యూమ్స్ అన్నీ గాన ఇట్లాగా దీంట్లో పర్సిస్ట్ అయ్యుంటాయి. ఓకే. సో, ఫస్ట్ మనం ఇది చెక్ చేద్దాం. ఇది ఎట్లాగా వర్క్ అవుద్దని చెప్పనేసి. నెక్స్ట్ మనం ఈ కమాండ్ కాకుండా మన ఈసీ కౌనే కోసం దీన్ని డాకర్ కంపోజ్ ఫైల్ చేద్దాం. సో, ఆ డాకర్ కంపోజ్ ఫైల్‌లో ఈజీగా మనకి వాల్యూమ్‌ని ఎట్లా పర్సిస్ట్ చేసుకోవచ్చని చెప్పనేసి చూద్దాం. సో, ఫస్ట్ దీనైతే మనం డాకర్‌ని ఒక జెంకిన్స్ కంటైనర్ డాకర్‌లో మనం ఏ విధంగా ఇన్‌స్టాల్ చేయొచ్చంటే జస్ట్ కమాండ్ వచ్చేసి ఇది. యాహ్! పేస్ట్ ఇట్. రన్ ఇట్. Sorry. Error as per manifest for Jenkins latest not found. Okay. So it's maybe Jenkins slash Jenkins. Yeah. ఓకే. మనకి జెంకిన్స్ అయితే ఇక్కడ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది. సో, మనం దీన్ని ఎట్లా యాక్సెస్ చేయొచ్చంటే, మనం పోర్ట్ ఈ ఐపీ అడ్రెస్ పోర్ట్ 80 ద్వారా మనం యాక్సెస్ చేయొచ్చు దీన్ని. యాహ్! వి విల్ ట్రై ఇట్. సో, దీన్ని పోర్ట్ 8080. యాహ్! మనకి డెఫినిట్‌గా ఈ ఎర్రర్ అనేది వస్తుంది. దిస్ సైట్ కెనాట్ బి రీచ్డ్ అని చెప్పనేసి. ఎందుకంటే మనము ఈసీ2 ఇన్‌స్టెన్స్ క్రియేట్ చేసేటప్పుడు డిఫాల్ట్ సెట్టింగ్స్‌తో క్రియేట్ చేసాం. అంటే అక్కడ డిఫాల్ట్ సెట్టింగ్స్‌లో సెక్యూరిటీ గ్రూప్‌లో ఏముంటదంటే మనకి బై డిఫాల్ట్‌గా పోర్ట్ 22 మాత్రమే అలౌలో ఉంటుంది. సో, మనం ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ వచ్చేసి దీని పోర్ట్ 8080 గాన మనం హ్మ్, ఔట్ సైడ్ నుంచి యాక్సెస్ అయ్యే విధంగా మనం చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో, ఇన్‌బౌండ్ రూల్స్, సెక్యూరిటీ గ్రూప్, ఎడిట్ ఇన్‌బౌండ్ రూల్స్. యాహ్! యాడ్ రూల్. యాహ్! కస్టమ్ టీసీపీ. యాహ్! కస్టమ్ టీసీపీ ఓన్లీ. మనకి ఇక్కడ 8080 కస్టమ్ ట్రాఫిక్ వచ్చేసి ఎక్కడి నుంటైనా. సో, సేవ్ రూల్స్. యాహ్! ఇప్పుడు గాని దీన్ని గాని మనం ట్రై చేస్తే యాహ్! ఇట్ ఈస్ యాక్సెసింగ్. ఇక్కడ ఫస్ట్ మనకి ఇక్కడ ఒక పాస్వర్డ్ అడుగుతుంది గదా! ఈ పాస్వర్డ్ ఏంటంటే, ఈ పాస్వర్డ్ ఇక్కడ చూడొచ్చు మనం. ఈ పాస్వర్డ్ ఇది యాక్చువల్లీ మనం బ్లాక్స్‌లోనే ఫైండ్ ఔట్ చేయొచ్చు. అదర్‌వైస్ లేదనుకుంటే మనకొచ్చేసి ఈ పాత్‌లో ఉంటుంది. ఆ కంటైనర్ క్రియేట్ అయిన తర్వాత. ఓకే. కాపీ, పేస్ట్, కంట్రోల్ వి, కంటిన్యూ. నెవర్. సో, సెలెక్ట్ ఇన్‌స్టాల్ నేను ఎందుకంటే ఇక్కడ ఇది మనకి ఇది పర్మనెంట్ కాదు కాబట్టి జస్ట్ మనకు కొన్ని కావాలి కాబట్టి మనకు టైం వేస్ట్ చేయకుండా నేనొచ్చేసి 8ని ఇన్‌స్టాల్ చేయట్లేదు. నన్ టైమ్ సేవింగ్ కోసం. సో, ఇన్‌స్టాల్. యాహ్! ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది. సింపుల్‌గా నేనేమిస్తానంటే ఇక్కడ అడ్మిన్ అని చెప్పి సారీ జెంకిన్స్ అని చెప్పి చేద్దాం మనం ఇక్కడ. జెంకిన్స్ పాస్వర్డ్ 1234 1234 నేమ్ జెంకిన్స్. యాహ్! సేవ్ అండ్ కంటిన్యూ. ఓకే. క్లోజ్. యాహ్! సేవ్ అండ్ ఫినిష్. యాహ్! స్టార్ట్ యూజింగ్ జెంకిన్స్. ఓకే. మనకైతే ఇక్కడ జెంకిన్స్ క్రియేట్ అయింది. ఇంకా మన అండర్‌స్టాండ్ కోసం నేనేం చేస్తానంటే ఒక సింపుల్ జాబ్‌గా మనం క్రియేట్ చేస్తాను. ఇక్కడొచ్చేసి సింపుల్‌గా ఫస్ట్ వచ్చేసి దీన్ని ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్. హ్మ్. ఫస్ట్ జాబ్. ఓకే. సో, ఇక్కడ యాడ్ బిల్డ్ స్టెప్స్ ఉంది గదా! ఇక్కడొచ్చేసి ఎగ్జిక్యూట్ షెల్, ఎగ్జిక్యూట్ షెల్, ఎఖో హలో. ఓకే. సేవ్, బిల్డ్ నౌ.
వీటి గురించి అంతా మనం వరీ అవ్వవసరం లేదు ఇప్పుడు ప్రెజెంట్ అయితే. జస్ట్ మనకి ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే, ఇది దీన్ని ఎట్లాగా మనం క్రియేట్ చేయాలి, ఇన్‌స్టాల్ చేయాలనేదే మెయిన్ థింగ్ మనకి జంకి. సో, ఇక్కడైతే సక్సెస్‌ఫుల్‌గా మనమైతే ఇప్పుడు దీన్ని ఇన్‌స్టాల్ చేయగలిగినాం డాకర్ కంటైనర్‌లో అండ్ మనం దీన్ని యాక్సెస్ చేయగలుగుతున్నాం. ఓకే. నెక్స్ట్ ఇక్కడ అంటే దీన్ని కొంచెం అడ్వాన్స్ చేసేకి ఇప్పుడు ఒకవేళ ఇన్ కేస్ దీన్ని డిలీట్ చేస్తే ఈ డేటా ఉంటుందా లేదా అని చెప్పనేసి మనకి ఇక్కడ డాష్‌బోర్డ్‌లో చూసుకుంటే మనకు ఫస్ట్ జాబ్ అని చెప్పనేసి మనం ఒక జాబ్‌నైతే మనం క్రియేట్ చేసాం. దాన్ని సక్సెస్‌ఫుల్‌గా మనం ఎగ్జిక్యూట్ చేయగలిగినాం. ఓకే. ఇప్పుడు నేను దీని కంట్రోల్ సి అంటే ఇక్కడ నేను దీన్ని స్టాప్ చేస్తే ఏమవుతుందంటే డాకర్ కంటైనర్ డిలీట్ అయిపోతుంది. మనం చూసుకోవచ్చు. డాకర్ కంటైనర్ ఎల్ఎస్ మనకేం కంటైనర్ లేదు. ఇక్కడ రిఫ్రెష్ చేశానంటే పేజ్‌ని మనకి ఇది యాక్సెస్ అవ్వదు. నెక్స్ట్ ఇంకో కంటైనర్ మనం క్రియేట్ చేసినప్పుడు ఈ డేటా అనేది మనకి ఆటోమేటిక్‌గా వెళ్ళిపోతుంది. ఓకే. సో, దానికోసం మనం ఏం చేస్తామంటే ఈ డేటాని మనం వెళ్ళిపోకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ డేటాని పర్సిస్ట్ చేసుకుంటాం. అంటే ఒకవేళ మనం దీన్ని మనకి చాలా యూజ్ కేసెస్ ఉంటాయన్నమాట. అంటే ఏంటంటే ఇక్కడ మనము ఏదైనా గాని ఇక్కడ జెంకిన్స్ అనేది మోస్ట్‌లీ వచ్చేసి ప్లగిన్ బేస్డ్. సో, మనం కొన్ని ప్లగిన్స్ ఇన్‌స్టాల్ చేసినప్పుడు అవి వచ్చేసి ఎఫెక్ట్ అవ్వడం కోసం అంటే వాటి యాక్షన్ పెర్ఫార్మ్ చేయడం కోసం మనము రీస్టార్ట్ చేయాల్సుంటది. ఆ కేస్‌లో ఏంటంటే, ఇట్లాగా మనం కమాండ్ ద్వారా వాల్యూమ్స్ పర్సిస్ట్ చేసుకోకంటే డేటా అనేది మనం లాస్ అయిపోతాం. ఓకే. సో, దానికోసం మన ఈజీ పర్పస్ కోసం నెక్స్ట్ ఇక్కడ దీన్నేం చేస్తానంటే, మనం డైరెక్ట్‌గా లాంచ్ చేసే కంటే నేను డాకర్ కంపోజ్ యూజ్ చేసి ఈ జెంకిన్స్ కంటైనర్ అనేది మనం క్రియేట్ చేద్దాం. ఓకే. సో, డాకర్ కంపోజ్ ఫైల్ ఫర్ జెంకిన్స్ కంటైనర్. ఓకే. సో, ఇదొచ్చేసి మనం దీనికంటే ముందరగాన డాకర్ కంపోజ్ అనేదేంటంటే డాకర్ లాంటిదే. సో, దాన్ని మనం ఇన్‌స్టాల్ చేసుకోవాలుంటది. యాప్ట్ ఇన్‌స్టాల్ డాకర్ కంపోజ్. సారీ సుడో యెస్. యాహ్! మనం ఇక్కడ దీనొచ్చేసి కంపోజ్ ఫైల్ మనం ఇక్కడికెళ్ళాల్సిన అవసరం లేదు. యాక్చువల్‌గా అయితే మనకి అఫీషియల్ పేజ్‌లోనే మనకి డాకర్ కంపోజ్ అనేది మనకి క్లియర్‌గా ఉంటుంది. ఓకే. సారీ ఇదేంటిది ఉబుంటూ ఇది. జెంకిన్స్ అఫీషియల్ పేజ్ ఉంది కదా! ఇక్కడ బ్యాకింగ్ అప్ డేటా, అటాచ్ జేవియం, కాన్ఫిగర్, ఇన్‌స్టాలింగ్ మోర్ టూల్స్, కంపోజ్, కంట్రోల్ ఎఫ్, కంపోజ్. 1 మినిట్. యాహ్! మనం ఇక్కడైతే ఇక్కడ డాకర్ కంపోజ్ ఉంది కదా! జస్ట్ ఇది కాపీ, కాపీ నెక్స్ట్ హియర్ పేస్ట్ ఇట్. వి ఓకే. ఆ ఫైల్ నేమ్ ఏంటి? డాకర్ కంపోజ్ అనేది డెఫినిట్‌గా మనకొచ్చేసి సర్టెన్ ఫార్మాట్‌లోనే ఉండాలి. యాహ్! డాకర్ కంపోజ్ డాట్ వైఎంఎల్. అదర్‌వైస్ మనకు ఈ ఫార్మాట్‌లో లేకుండా మనం ఏదైనా వేరే ఫార్మాట్‌లో క్రియేట్ చేసినప్పుడు మనం దాన్ని ఇన్వోక్ చేయడం కోసం -fతో ప్రొవైడ్ చేయాల్సుంటది. ఓకే. అంత లేకుండా ఫస్ట్ వచ్చి మనం సింపుల్‌గా డాకర్ కంపోజ్ డాట్ వైఎంఎల్ ఈ నేమ్‌తోనే మనం డాకర్ కంపోజ్‌ని క్రియేట్ చేద్దాం. డాకర్ కంపోజ్ డాట్ వైఎంఎల్ ఓకే. పేస్ట్ ఇట్.
ఇక్కడ మనం ఒకటి మిస్ అయిపోతున్నాం ఏమంటే జంకీస్ హోమ్ కాకుండా ఇన్‌స్టెడ్ ఆఫ్ వాల్యూమ్స్‌లో మనం ఏం చేద్దామంటే మన దాంట్లోనే క్రియేట్ చేసుకుందాం ఫస్ట్ వచ్చేసి. సో, నేనేం చేస్తానంటే డాలర్ ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ నెక్స్ట్ జెంకిన్స్ హోమ్ సేమ్ జెంకిన్స్ హోమ్ ఓకే. ఈ వాల్యూమ్స్‌ని రిమూవ్ చేసేస్తున్నాను. ఇన్‌స్టెడ్ ఆఫ్ వాల్యూమ్స్ మనకి నెట్వర్క్స్ కావాలి. ఓకే. సో, నెట్వర్క్స్ కావాలి. ఓకే. యాహ్! నెట్వర్క్స్ ఇదొచ్చేసి మనకి నెట్వర్క్‌ని డిఫైన్ చేయాల్సుంటది. ఓకే. నెట్వర్క్స్ ఇదికొచ్చేసి నేను నెట్ అని చెప్పనేసి ఒక నెట్వర్క్‌ని మాత్రం డిఫైన్ చేస్తున్నానిక్కడ. ఇక్కడ గన మనం ఈ నెట్వర్క్‌ని ఎందుకు యూజ్ చేస్తున్నామంటే నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కంటైనర్ మనం క్రియేట్ చేసినప్పుడు అది నేమ్‌తో క్రియేట్ చేసినప్పుడు డీఎన్ఎస్‌గా యాక్ట్ అయ్యేకి. ఒకవేళ మనకి నెట్వర్క్ లేకుండా ఉంటే మనం ఒక కంటైనర్‌ని ఏ విధంగా కమ్యూనికేట్ అవ్వాలంటే యూజింగ్ మనం ఐపీ అడ్రెస్ కమ్యూనికేట్ అవ్వాలి. అందుకోసమే ఇక్కడ నెట్వర్క్స్ అన్నది. ఓకే. నెట్వర్క్స్ యాహ్! ఇక్కడ సంథింగ్ ఇది మనం ఇక్కడ డాకర్ కాబట్టి మనం డాకర్ అనుకుందాం. డాకర్ నెట్వర్క్‌ని డాకర్ నెట్ ఓకే. డాకర్ నెట్ సేవ్ ఇట్ డాకర్ దీన్ని మనం రన్ చేయడానికి కమాండ్ ఏంటి డాకర్ కంపోజ్ అప్ -d సర్వీసెస్ నెట్వర్క్ మస్ట్ బి మ్యాపింగ్ ఓకే. సో, ఇక్కడ సంథింగ్ నెట్వర్క్స్ నెట్వర్క్స్ నెట్వర్క్ చెక్కిస్ నెట్వర్క్ vi డాకర్ కంపోజ్.yml యాహ్! ఓకే. It should be straight to the services Jenkins network okay and networks under networks it should be yeah everything file only networks sorry సారీ హియర్ ఈ నెట్వర్క్స్ అనేది ఏ దానికి స్టేట్ ఉండాలంటే ఇక్కడ కంటైనర్ లోపల స్టేట్ ఉండాలి. మనకి ఇది పైన ఎస్ఎస్హెచ్ అనేది అవసరం లేదు. ఓకే. సో రిమూవ్ ట్యాబ్ ఓకే. డాకర్ కంపోజ్ అప్ -d ఓకే. యాహ్! మనకేమవుతుందంటే ఇప్పుడు మనం ఈ కంపోజ్‌ని యూజ్ చేసి మనం ఈ జెంకిన్స్ కమాండ్‌ని మనం సెటప్ చేస్తున్నాం. ఇది డాకర్ కంపోజ్ వల్ల మనకి చాలా ఈజీ అయిపోతుంది. మనం ప్రతిసారి మనమైతే కమాండ్ రన్ చేయాల్సి ఉండదు. జస్ట్ మనం డాకర్ కంపోజ్ ఓపెన్ చేయాలంటే సరిపోతుంది. మనకి అది ఇక్కడ గాని చూసుకున్నామంటే మనకు ఒక కంటైనర్ ఉంది జెంకిన్స్ హోమ్ అని చెప్పనేసి. దీని లోపలికెళ్ళామంటే మనకి ఆహ్, డ ఈ ఓకే. సో, ఇప్పుడైతే మనకి ప్రెజెంట్ ఇక్కడ ఏం లేదు. ఐ మీన్ డాకర్ కంపోజ్ అప్ యాహ్! ఆహ్, డాకర్ కంటైనర్ ls డాకర్ కంపోజ్ అప్ ఇక్కడ సంథింగ్ రా ఓకే. డాకర్ కంపోజ్.yml Jenkins everything okay. Docker container ls okay. Docker container
ls minus a docker logs minus f కంటైనర్ ఐడి మనకి ఇక్కడ సంథింగ్ ఎర్రర్ కాపీ పేస్ట్ ఓకే. ఇక్కడ ఏం చెప్తుంది అది క్రియేట్ కాలేకుంది. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి మనకి పర్మిషన్ ఎర్రర్ వస్తుంది. సో, పర్మిషన్ ఎర్రర్ ఇది ఎందుకంటే ఇది వచ్చేసి మనకి జెంకిన్స్ యూజర్. ఈ జెంకిన్స్ యూజర్ వచ్చేసి ఉబుంటూ యూజర్‌తో ఇది క్రియేట్ అయింది. కానీ ఆ ఫోల్డర్‌కి అది రీడ్ రైట్ పర్మిషన్ లేనందువలన. సో, ఇక్కడ దీనికోసం మనం ఏం చేస్తామంటే ఓకే. వార్ జెంకిన్స్ హోమ్ ఇక్కడ మనకు పర్మిషన్ లేదు. ఓకే. ఆహ్, ఎల్ఎస్ జెంకిన్స్ హోమ్. ఇక్కడ జెంకిన్స్ హోమ్ మనం చూసినామంటే ఇది వచ్చేసి ఇక్కడ రూట్ ఉంది. సో, ఈ రూట్ కాకుండా మనం ఏం చేయాలంటే దీన్ని వచ్చేసి ఉబుంటూ కింద మనం చేయాల్సి ఉంటది. చేంజ్ ఆన్ సుడో చేంజ్ ఓనర్ ఉబుంటూ ఇది ఈ ఫోల్డర్ వచ్చేసి జెంకిన్స్ హోమ్. ఇప్పుడు గాని మనం చూసుకుంటే ఇది వచ్చేసి ఉబుంటూ అయినాడు. ఓకే. ఇప్పుడు మనం గాని మన డాకర్ కంపోజ్ అప్ ఇప్పుడు మనం చూడొచ్చు డాకర్ కంటైనర్ ఎల్ఎస్ మనకి జెంకిన్స్ కంటైనర్ రన్ అవుతుంది. సో, ఇప్పుడు మళ్ళా మనం కన్నా ఇదే ఐపీ అడ్రెస్‌లో పోర్ట్ 8080 మనం గాని దీన్ని యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తే మళ్ళా మనకి అంటే ఫస్ట్ నుంచి అడుగుతుంది. లాగిన్ అవ్వమని చెప్పనేసి. ఇక్కడ మనకి అడ్మిన్ పాస్వర్డ్ కావాలి గదా! సో, పాస్వర్డ్ మనం ఎట్లా తీసుకోవచ్చు 2 టైప్స్ చెప్పినాం గదా! ఫస్ట్ వచ్చేసి మనకి లాక్స్ ద్వారా తీసుకోవచ్చు. సో, మనకి ఇక్కడ లాక్స్ ద్వారా కాకుండా నేనేం చేస్తానంటే ఈసారి ఆ పాత్ నుండి అక్కడ చూపించిన ఆ పాత్ నుంచి తీసుకుందాం. ఏంటిది జెంకిన్స్ హోమ్ సీక్రెట్స్ రైట్. ఓకే. ఇది ఫస్ట్ దాంట్లోకి ఆ పాత్లోకి వెళ్ళాలి కాబట్టి డాకర్ కంటైనర్ ఎగ్జెక్ -it కంటైనర్ ఐడి కాపీ పేస్ట్ బ్యాష్ ఓకే. ఇప్పుడు మనం కంటైనర్ లోపల ఉన్నాం. సో, ఇప్పుడు ఆ పాత్లోకి వెళ్ళామంటే సిడి వార్ జెంకిన్స్ హోమ్ ఎల్ఎస్ ఇక్కడ సీక్రెట్స్ రైట్. సో, సిడి సీక్రెట్స్ నాట్ సీక్రెట్స్ ఇనిషియల్ అడ్మిన్ ఇనిషియల్ పాస్వర్డ్ ఓకే. క్యాట్ ఇనిషియల్ అడ్మిన్ పాస్వర్డ్. ఈ పాస్వర్డ్ మనకి అక్కడ చూపించిన ఆ పాత్లో మనం ఈ పాస్వర్డ్ మనం చూసాం. సో, జస్ట్ కాపీ ఇక్కడ పేస్ట్ ఇట్ కంటిన్యూ. ఓకే. ఇక్కడ ఏం చెప్తుందంటే ఇది వచ్చేసి ఈ జాబ్ లేదు మనకి. ఓకే. ఫస్ట్ వచ్చేసి మనం యాక్చువల్‌గా ఇక్కడ డాష్‌బోర్డ్ ఉంది కదా! డాష్‌బోర్డ్‌లోకి వెళ్ళామంటే ఇక్కడ ఇది వచ్చేసి మనకి పర్మనెంట్ కాబట్టి నేనేం చేస్తానంటే ఇన్‌స్టాల్ సజెస్టెడ్ ప్లగిన్స్ మొత్తం అన్ని ప్లగిన్స్ నేను ఇన్‌స్టాల్ చేసుకున్నాను. అంటే బై డిఫాల్ట్‌గా ఇవి మోస్ట్‌లీ యూజ్డ్ అనమాట. ఓకే. అది మనకు కొంచెం టైం తీసుకుంటుంది. యాహ్! మనకి ప్లగిన్స్ ఇన్‌స్టాల్ అయిపోయాయి. అంటే మనకు కావాల్సినటివి మన రిక్వైర్మెంట్ బట్టేసి మనకి జెంకిన్స్ అంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్లగిన్ అనమాట ఇది. రిచ్ ప్లగిన్ సోర్స్ ఇది. సో, మనకి మన రిక్వైర్మెంట్ బట్టి మనకు కావాల్సిన ప్లగిన్ మనం ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. బేసిక్ ప్లగిన్స్ అయితే మనం ఇన్‌స్టాల్ చేసాం. రికమెండెడ్ బేసిక్ ప్లగిన్స్‌ని. సో, ఇక్కడ నేను ఏం చేస్తానంటే యూజర్ నేమ్ అడ్మిన్ ఒక యూజర్‌ని క్రియేట్ చేస్తాను. 34 కన్ఫర్మ్ పాస్వర్డ్ 1234 ఫుల్ నేమ్ అడ్మిన్ ఈమెయిల్ అడ్రెస్ సంథింగ్ admin@gmail.com ఓకే.
సేవ్ అండ్ కంటిన్యూ. ఓకే. క్లోజ్. సేవ్ అండ్ ఫినిష్. స్టార్ట్ యూజింగ్ జెంకిన్స్. ఓకే. న్యూ ఐటమ్ ఇక్కడ న్యూ ఐటమ్స్‌లోకి వెళ్ళేస్తే ఓకే. మనకి ఇక్కడ చాలా టైప్స్ చూపిస్తున్నాయి. అది ఫ్రీ స్టైల్, పైప్‌లైన్ ఇవనేసి వీటి గురించి అన్నిటి గురించి మనం చూద్దాం. ఓకే. ఫ్రీ స్టైల్ గురించి చూస్తాం. మనం మోస్ట్‌లీ వచ్చేసి పైప్‌లైన్ వాడబోతాం. మనం పైప్‌లైన్ గురించి మోస్ట్‌లీ చూస్తాం మనం. ఓకే. సో, ఫస్ట్ మనకు ఇక్కడ ఫ్రీ స్టైల్ గురించి చూద్దాం మనం. ఓకే. ఫస్ట్ ప్రాజెక్ట్, ఫస్ట్ జాబ్ ఫ్రీ స్టైల్. ఓకే. ఓకే. నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్‌గా బిల్డ్ స్టెప్స్, ఎగ్జిక్యూట్ షెల్, ఎఖో హలో వరల్డ్. ఓకే. సేవ్, బిల్డ్ నౌ. సక్సెస్‌ఫుల్‌గా ఇది ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు, ఇప్పుడు నేనేం చేస్తానంటే, మనకి ఇక్కడ ఈ డాకర్ కంపోజ్ మనం ఎందుకు వాడామంటే, మోస్ట్‌లీ ఇప్పుడు ఇది ఉంది కదా! డాకర్ మనకి ఇది చూసొచ్చు. డాకర్ కంటైనర్, కంటైనర్ ఎల్ఎస్. సారీ. ఓకే. మనం దీంట్లో ఉన్నాం జెంకిన్స్ లోపల. ఎగ్జిట్ డాకర్ కంటైనర్ ఎల్ఎస్. కంటైనర్ ఎల్ఎస్. ఇక్కడ మనకుంది కదా ఇది. సో, నేనేం చేస్తానంటే ఫస్ట్ వచ్చేసి దీన్ని డౌన్ చేస్తాను. డౌన్ చేస్తానంటే దీన్నేం చేస్తాను, కిల్ చేసేసి నెక్స్ట్ వచ్చేసి మళ్ళా రీక్రియేట్ చేస్తాను. అంటే మనకేంటి కంటైనర్‌లో ఒకవేళ అది డౌన్ చేసి మళ్ళా రీక్రియేట్ చేస్తే దాంట్లో ఉన్న కంటెంట్ అంతా వెళ్ళిపోవాలి. ఆల్రెడీ మనకొక జాబ్ ఉంది. సో, ఇప్పుడు మనకిక్కడ డౌన్ చేసి రీక్రియేట్ చేస్తే ఏమవుతుందో చూద్దాం మనం. డాకర్ కంపోజ్ డౌన్. మనం చూసి ఇప్పుడు ఇక్కడ డాకర్ కంటైనర్ ఎల్ఎస్ మనకైతే ఏం లేవు. సో, ఇప్పుడు మళ్ళా మనకి డాకర్ కంపోజ్ అప్ -d మళ్ళా క్రియేట్ అయిపోయింది ఇది. డాకర్ కంటైనర్ ఎల్ఎస్ మన కంటైనర్ ఉంది. సో, మళ్ళా ఇప్పుడు దీన్ని గాని మనం యాక్సెస్ చేస్తే ఏమడుగుతుంది? ఫస్ట్ వచ్చేసి లాగిన్ అడుగుతుంది బై డిఫాల్ట్. ఎందుకంటే ఇదొచ్చేసి దానికి ప్రీవియస్ దానికి దీనికి సంబంధం లేదిది. కాకపోతే మనం డేటా పర్సిస్ట్ చేసి ఆ వాల్యూమ్‌ని మనం మౌంట్ చేసున్నాం కాబట్టి వాల్యూమ్ మౌంట్ చేస్తున్నాం. ఓకే. అది చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి దీనిలో చెక్ చేద్దాం. ఫస్ట్ మనకి అది ఉందా లేదా అని చెప్పనేసి మనం ప్రీవియస్ దాంట్లో ఒక జాబ్ క్రియేట్ చేసాం రైట్? సో, ఆ జాబ్ మనకిక్కడ మనం చూడగలగాలి. యెస్. ఫస్ట్ జాబ్ కన్సోల్ అవుట్‌పుట్ మనకి ఇది ఉంది. ఓకే. సో, అంటే ఇప్పుడు మనకి ఎన్ని సార్లైనా అది డౌన్ చేసుకొని మనం అప్ చేసుకుంటే డేటా వచ్చేసి మన హోస్ట్ మెషిన్‌లో పర్సిస్ట్ అయ్యింది. అది గాని మనం చూడొచ్చు ఇక్కడ. ఎల్ఎస్, ఎల్ఎస్ మనకి జెంకిన్స్ హోమ్ ఉంది కదా! జెంకిన్స్ హోమ్ ఎల్ఎస్ చూసుకుంటే ఈ ఫైల్స్ అన్నీ గన అంటే మనం అది డిలీట్ అయినా గన దానికంటే గన ముందర డాకర్ కంటైనర్ ఎల్ఎస్ -a ఇక్కడ చూడొచ్చు 50 సెకండ్స్ ఎగో ఇదొచ్చేసి మనకి అంటే ఇదేంది ఈ 3 సెకండ్స్ అంటే మనం కిల్ చేసింది ఇది. కిల్ చేసిన తర్వాత ఇప్పుడు రన్నింగ్‌లో ఇంకొకటుంది మనకి. చూడండి ఇది 4D0, 4D0 ఓకే. సో, మనం మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ జెంకిన్స్ ఇన్‌స్టాల్ చేసేసాం. డాకర్‌ని ఇన్‌స్టాల్ చేసేసాం. జెంకిన్స్‌లో బై డిఫాల్ట్‌గా మేవిన్ అయితే రాదు. మనం సింపుల్‌గా యాప్‌ని ఇన్‌స్టాల్ మేవిన్‌తో అయితే మనం ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఓకే. మన రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు దాన్ని ఇన్‌స్టాల్ చేసుకుందాం. సో, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. హ్మ్. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే.